సో యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి ఎంటర్ అయిపోయామండి. ఇది లోపల ఉన్నటువంటి సబ్ గేటు జీడీ గోయింకా ఎడ్యుకేషన్ సిటీ అని. దీంట్లో ఇంకా 2 సబ్ గేట్స్ ఉంటాయి అనమాట. మెయిన్ గేట్ నుంచి వెళ్తే టోటల్గా యూనివర్సిటీలో 6 గేట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ యూనివర్సిటీ మొత్తానికి కూడా 3 మెయిన్ గేట్స్ ఉన్నాయి. సో ఒక మెయిన్ గేట్ ఇప్పుడు వచ్చింది మనం మెయిన్ గేట్ అనమాట. ఇది అవుట్ సైడర్స్ రావడానికి, లేకపోతే మా లాంటి వాళ్ళు రావడానికి, అండ్ అలాగే డే స్కాలర్ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు రావడానికి, అండ్ ఇంకొకటి ఫ్యాకల్టీ కోసం, అంటే ఆ గేట్ నుంచి ఫ్యాకల్టీ ఎంటర్ అవ్వచ్చు. అండ్ థర్డ్ గేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, అంటే హాస్టల్స్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేదా రావడానికి, ఇలా పర్టికులర్గా ఎవరికి వాళ్ళకి కూడా సపరేట్గా గేట్ పెట్టారు. ఇంకొకటి చాలా హై సెక్యూరిటీ ఉందన్నమాట లోపల. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కూడా చూసాము. యూనివర్సిటీ ప్రెమిసెస్ లో స్కూల్ కూడా ఉంది కదా దివ్య, దాని గురించి ఇంత సెక్యూరిటీ ఉందేమో టైట్ గా. అవును. సో ఎంటర్ అవడం కూడా అంత ఈజీ ఏం అవ్వలేదండి. మేము అన్ని ఫార్మాలిటీస్ ఫిల్అప్ చేస్తే కానీ ఎన్ని పర్మిషన్ తీసుకున్నాం రా, అయినా కూడా వాళ్ళు అలో చేయలేదు. చాలా సెక్యూరిటీ ఉందండి యూనివర్సిటీలో మాత్రం. సరే, మిగతా విషయాలు మాట్లాడుకుందాం.